శ్రీకృష్ణుడు చెప్పిన కలియుగ రహస్యం 4 బాణాలు 4 విచిత్రాలు. కురుక్షేత్ర సంగ్రామం ముగిసి కొన్ని రోజులయ్యింది. ధర్మం గెలిచింది. కాని ఎటు చూసినా ఆత్మీయులను కోల్పోయిన విషాద ఛాయలు కమ్ముకుని ఉన్నాయి. ఒకనాటి సాయంత్రం ప్రశాంతమైన వాతావరణంలో మహారాజైన ధర్మరాజు తన రాజ్యపాలన వ్యవహారంలో నిమగ్నమై ఉన్నాడు. మిగతా 4 పాండవులు అర్జునుడు, భీముడు, నకులుడు, సహదేవుడు శ్రీకృష్ణ పరమాత్మతో కలిసి ఏకాంతంగా కూర్చుని ఉన్నారు. చల్లని గాలి వీస్తుంది. గతాన్ని తలుచుకుంటూ ఉన్న పాండవుల మనసులో అకస్మాత్తుగా భవిష్యత్తు గురించిన ఒక ప్రశ్న మెదిలింది. అర్జునుడు చేతులు కట్టుకుని ఎంతో భక్తితో శ్రీకృష్ణుణ్ణి ఇలా అడిగాడు. మాధవ, నీ దయ వల్ల ఈ మహాసంగ్రామాన్ని జయించాము. ద్వాపర యుగం ముగింపు దశకు చేరుకుంది అని, త్వరలో కలియుగం ప్రవేశించబోతుంది అని అంటున్నావు కదా. అసలు ఆ కలియుగం ఎలా ఉండబోతుంది దేవా? ఆ యుగంలో మనుషులు ఎలా ఉంటారు? ధర్మం పరిస్థితి ఏమిటి? మిగతా 3 సోదరులు కూడా ఎంతో ఆసక్తిగా కృష్ణుడి ముఖం వైపే చూస్తున్నారు. పాండవుల ప్రశ్న విన్న శ్రీకృష్ణుడు తనదైన శైలిలో ఒక మోహనమైన చిరునవ్వు నవ్వాడు. అర్జున, భవిష్యత్తును మాటల్లో చెబితే అర్థం కాదు, స్వయంగా అనుభవించి చూస్తేనే దాని తీవ్రత తెలుస్తుంది అన్నాడు శ్రీకృష్ణుడు. వెంటనే తన పక్కనే ఉన్న దివ్యమైన శారంగ ధనుస్సును చేతిలోకి తీసుకున్నాడు. ఠంకారంతో విల్లును ఎక్కుపెట్టి 4 దిక్కులకు 4 బాణాలు వదిలాడు. ఆ బాణాలు ఆకాశాన్ని చీల్చుకుంటూ 4 వేరువేరు దిశల్లోకి దూసుకు వెళ్లాయి. అప్పుడు కృష్ణుడు వారి వైపు తిరిగి, నా బాణాలు పడిన చోటికి మీ 4 4 దిక్కులకు వెళ్ళండి. ఆ బాణాలను వెతికి తీసుకుని రండి. ఆ క్రమంలో మీకు ఎదురయ్యే దృశ్యాలను జాగ్రత్తగా గమనించండి. మీరు తిరిగి వచ్చాక కలియుగ రహస్యం ఏమిటో ఆ దృశ్యాలే మీకు వివరిస్తాయి అని శ్రీకృష్ణుడు ఆజ్ఞాపించాడు. స్వామి ఆజ్ఞను శిరసా వహించి 4 సోదరులు 4 దిక్కులకు బయలుదేరారు. మొదటగా అర్జునుడు తూర్పు దిక్కుగా వెళ్లాడు. దట్టమైన అరణ్యాల్లో అడుగు పెట్టాడు. అక్కడ పచ్చని చెట్ల మధ్య కృష్ణుడి బాణం గుచ్చుకుని ఉంది. బాణం తీసుకోవడానికి ముందుకు వెళుతున్న అర్జునునికి ఒక అద్భుతమైన గానం వినిపించింది. అది ఒక కోకిల స్వరం. ఎంత మధురంగా ఉందంటే ఆ స్వరానికి అడవిలోని జంతువులు, పక్షులు సైతం మంత్రముగ్ధులై వింటున్నాయి. అర్జునుడు ఆశ్చర్యంతో ఆ కోకిల వైపు చూశాడు. కాని మరుక్షణమే అతని గుండె దడదడలాడింది. ఆ కోకిల ఒక చిన్న బ్రతికి ఉన్న కుందేలును తన కాళ్ల కింద నొక్కి పెట్టి పొడుచుకుని తింటూ ఉంది. కుందేలు ప్రాణభయంతో గిలగిలా అని కొట్టుకుంటూ ఉంది. రక్తం కారుతూ ఉంది. అయినా ఆ కోకిల ఏమాత్రం కనికరం లేకుండా ఒక పక్క ఆ కుందేలి మాంసాన్ని పిక్కు తింటూనే మరో పక్క తన మధురమైన గానాన్ని కొనసాగిస్తూ ఉంది. ఎంత క్రూరమైన దృశ్యం! నోటితో అమృతాన్ని కురిపిస్తూనే ప్రవర్తనలో ఇంత రాక్షసత్వమా అని నిశ్చేష్టుడయ్యాడు. అర్థం కాని అయోమయంతో బాణాన్ని తీసుకుని వెనుదిరిగాడు. భీమసేనుడు మరో దిశగా ప్రయాణించాడు. ఒక పల్లెటూరి పొలిమేరల్లో స్వామి బాణం అతనికి కనిపించింది. ఆ బాణమున్న ప్రదేశంలో భీముడికి 5 బావిలు కనిపించాయి. వాటి నిర్మాణం చాలా విచిత్రంగా ఉంది. మధ్యలో ఒక బావి ఉంది. దాని చుట్టూ 4 దిక్కుల మరో 4 బావిలు ఉన్నాయి. భీముడు దగ్గరికి వెళ్లి చూశాడు. చుట్టూ ఉన్న ఆ 4 బావిల్లో స్వచ్ఛమైన చల్లని నీరు నిండుగా ఉంది. ఎంతగా అంటే ఆ నీరు బావిలపై నుంచి పొంగి పొరిలి వృధాగా నేల మీద పారుతూ ఉంది. కాని మధ్యలో ఉన్న 5వ బావి మాత్రం ఒక్క చుక్క నీరు లేకుండా ఎండిపోయి బీటలు వారి ఉంది. ఇది చూసి భీముడికి ఏమీ అర్థం కాలేదు. ప్రకృతి ధర్మం ప్రకారం భూగర్భ జలాలు ఒకేలా ఉండాలి కదా. చుట్టూ ఉన్న బావిలు పొంగి పొర్లుతూ ఆ నీరు వృధాగా పోతున్నా సరే, మధ్యలో ఉన్న బావికి ఒక్క చుక్క నీరు కూడా ఎందుకు చేరడం లేదు అని తనలో తాను కన్ఫ్యూజ్ అవుతూ బాణాన్ని తీసుకుంటూ బయలుదేరాడు. నకులుడు జంతువుల మనస్తత్వాన్ని బాగా తెలిసినవాడు. అతనికి బాణం ఒక అందమైన పచ్చిక బయలులో కనిపించింది. అక్కడ అప్పుడే జన్మించిన లేగదూడ, దాని తల్లి ఆవు కనిపించింది. తల్లి ఆవు తన బిడ్డను ఎంతో ప్రేమగా వాత్సల్యంతో తన నాలుకతో నాకుతూ ఉంది. నకులుడు ఆ మాతృ ప్రేమను చూసి మురిసిపోయాడు. కాని కాసేపటికి ఆ దృశ్యం భయానకంగా మారింది. ఆవు తన దూడను నాకడం ఆపడం లేదు. అతి ప్రేమతో, విపరీతమైన మోహంతో నాకి ఆ దూడ లేత చర్మాన్ని వలిచేసింది. దూడ చర్మం కమిలిపోయి రక్తం కారుతూ ఉంది. నొప్పి భరించలేక
ఆ చిన్నారి దూడ అరుస్తున్నా సరే తల్లి ఆవు మాత్రం గుడ్డి ప్రేమతో తన పని తాను చేసుకుపోతూనే ఉంది. ఇది ఏమి విపరీతం? ప్రేమ పేరుతో కన్నబిడ్డనే హింసిస్తుంది ఏమిటి అని కలత చెందిన నకులుడు బాణాన్ని తీసుకుని భారమైన మనసుతో వెనుదిరిగాడు. సహదేవుడు పర్వత శ్రేణుల వైపు వెళ్ళాడు. అక్కడ ఒక ఎత్తైన కొండ మీద కృష్ణుడి బాణం గుచ్చుకుని ఉంది. అతను కొండ ఎక్కుతూ ఉండగా అకస్మాత్తుగా పైనుంచి పెద్ద శబ్దం వినిపించింది. ఒక అతిపెద్ద బండరాయి కొండ మీద నుంచి వేగంగా దొర్లుకుంటూ కిందకు వస్తుంది. ఆ బండరాయి వేగానికి అడ్డు వచ్చిన పెద్ద పెద్ద మహావృక్షాలు సైతం వేర్లతో సహా పికలించబడి నేలమట్టమవుతున్నాయి. అడ్డు వచ్చిన ఏ బండైనా సరే పిండి పిండి అయిపోతుంది. ఇంతటి ప్రళయాన్ని సృష్టిస్తున్న ఆ బండరాయి కొండ కిందికి వచ్చేసరికి అకస్మాత్తుగా ఒక చిన్న అద్భుతం జరిగింది. దారిలో ఉన్న ఒక చిన్న బలహీనమైన మొక్క ఆ బండరాయికి తగిలింది. అంతే, మహావృక్షాలు సైతం విరిచేసిన ఆ రాక్షస బండరాయి ఆ చిన్న మొక్క తగలగానే అక్కడికక్కడే ఆగిపోయింది. ఒక్క అంగుళం కూడా ముందుకు కదలలేకపోయింది. సహదేవుడు ఆశ్చర్యంతో నోరు వెళ్లపెట్టాడు. ఒక చిన్న ముక్క ఇంతటి ప్రళయాన్ని ఎలా ఆపగలిగింది అని ఆలోచిస్తూ తన బాణంతో వెనుదిరిగాడు. ఆ నలుగురు సోదరులు తమకు ఎదురైన విచిత్ర దృశ్యాలను చూసి తీవ్రమైన గందరగోళంతో భయంతో శ్రీకృష్ణుడి వద్దకు చేరుకున్నారు. బాణాలను స్వామికి అందించి తమ చూసిన దృశ్యాలను ఏకరువు పెట్టారు. కృష్ణ, భూమి మీద ధర్మం నశించిపోయిందా? ప్రకృతి ఎందుకు ఇలా విరుద్ధంగా ప్రవర్తిస్తూ ఉంది? మా సందేహాలను తీర్చు స్వామి అని వేడుకున్నారు. అప్పుడు జగన్నాటక సూత్రధారి అయిన శ్రీకృష్ణుడు ఎంతో ప్రశాంతంగా ఇలా వివరించడం ప్రారంభించాడు. పాండవులారా, మీరేమి ఆశ్చర్యపోకండి. మీరు చూసిన ప్రతి దృశ్యము రాబోయే కలియుగ లక్షణాలకు అర్థం పడుతుంది. మొదటిది కోకిల మరియు కుందేలు. అర్జున, నువ్వు చూసిన ఆ మధురంగా పాడే కోకిలే కలియుగంలో మతాన్ని బోధించే గురువులకు, సన్యాసులకు, మోసకారులకు ప్రతీక. వాళ్ళు పైకి ఎంతో పవిత్రంగా కనిపిస్తారు. వారి మాటలు వేదమంత్రాల్లా వినసొంపుగా ఉంటాయి. కానీ వారి మనసులో దయ, జాలి ఉండవు. ఆ కోకిల కుందేలను ఎలాగైతే కనికరం లేకుండా పిక్కు తిన్నదో అలాగే వీరు తమను నమ్మిన అమాయకుల భక్తుల కష్టార్జితాన్ని, ఆస్తులను రకరకాలుగా మాయమాటలు చెప్పి దోచుకుంటారు. ధర్మం అనేది కేవలం ఉపన్యాసాలకే పరిమితమవుతుంది. రెండవది 4 బావులు, ఒక ఎండిన బావి. భీమసేన, నువ్వు చూసిన ఆ పొంగి పొర్లుతున్న 4 బావులు కలియుగంలోని ధనవంతులకు ప్రతీక. ఆ మధ్యలో ఎండిపోయిన బావి పేదవాడికి ప్రతీక. కలియుగంలో సంపద కొద్ది మంది చేతుల్లోనే పోగుపడుతుంది. వారు తమ అవసరాలకు మించి ఆస్తులను కూడబెట్టుకుంటారు. కానీ వారి పక్కనే కళ్ళెదుటే ఒక పేదవాడు ఆకలితో అలమటిస్తున్నా సరే అతనికి ఒక ముద్ద అన్నం పెట్టడానికి కూడా వారి మనసు అంగీకరించదు. వారి సంపద వృధాగా పోతుందే తప్ప ఆపదలో ఉన్న వారికి ఏమాత్రం ఉపయోగం పడదు. సమాజంలో స్వార్థం ఆ స్థాయిలో తాండవిస్తుంది. మూడవది ఆవు లేక దూడ. నకుల, నువ్వు చూసిన ఆ ఆవు మరెవరో కాదు, కలియుగంలోనే తల్లిదండ్రులకు ప్రతీక. ఆ లేగ దూడ వారి పిల్లలు. కలియుగంలో తల్లిదండ్రులు తమ పిల్లల మీద ప్రేమ అనే ముసుగులో విపరీతమైన మోహాన్ని పెంచుకుంటారు. వారికి చిన్న కష్టం కూడా రానివ్వకూడదు అని అతి గారాబం చేస్తారు. ఆ అతి గారాబం వల్ల పిల్లలకు లోక జ్ఞానం తెలియదు. కష్టాలు వచ్చినప్పుడు ఎదుర్కొనే శక్తి ఉండదు. చివరకు ఆ గుడ్డి ప్రేమే పిల్లల జీవితాలను, భవిష్యత్తును ఆ ఆవు నాలుకలాగా నాశనం చేస్తుంది. మంచి చెడులు చెప్పి పెంచాల్సిన బాధ్యతలను మరిచి తమ పిల్లలు ఏ తప్పు చేసినా వెనకేసుకు వచ్చే దౌర్భాగ్య స్థితికి దిగజారుతారు. నాలుగవది బండరాయి, చిన్న ముక్క. సహదేవ, నువ్వు చూసిన ఆ పైనుంచి దొర్లుకుంటూ వచ్చిన బండరాయి కలియుగంలో మానవుడు చేసే పాపాలకు, పతనానికి ప్రతీక. కలియుగంలో మనిషి ఏ చట్టాలకు, ఏ ధర్మానికి భయపడకుండా ఇష్టారాజ్యంగా అకృత్యాలు చేసుకుంటూ వెళతాడు. వారి పతనాన్ని ఎవరూ ఆపలేరు. కానీ ఆ ప్రళయ సమానమైన బండరాయిని అడ్డుకున్న ఆ చిన్న ముక్కే భగవంతుని నామం. కలియుగంలో యజ్ఞయాగాదులు,
కఠినమైన తపస్సులు చేసే శక్తి మనుషులకు ఉండదు. ఎంతటి ఘోర పాపాలైనా ఎంతటి పతనాన్నైనా ఆపగలిగే ఒకే ఒక్క ఆయుధం స్వచ్ఛమైన మనసుతో చేసే హరినామ స్మరణ. దేవుడు మీద పెట్టుకునే భక్తి అనే ఆ చిన్న ముక్క మాత్రమే ఆ భయంకరమైన పాపాల బండను ఆపగలదు. శ్రీకృష్ణుడి మాటలు విన్న పాండవులకు రాబోయే యుగం ఎంత భయంకరంగా ఉంటుందో అని అర్థమైంది. అదే సమయంలో ఆ యుగంలో జీవించడానికి భగవంతుని నామస్మరణే ఏకైక తరుణోపాయమని కూడా బోధపడింది. మన చుట్టూ జరుగుతున్న పరిస్థితులను ఒక్కసారి గమనిస్తే శ్రీకృష్ణుడు ఆనాడే చెప్పిన ఈ 4 దృశ్యాలు ఈ రోజు మన కళ్ళెదుటే కనిపిస్తున్నాయి కదూ. స్వార్థం, మోసం, అతి గారాభం, అదుపు తప్పిన పాపాలు అన్నీ ఈ కలియుగంలో మనకు నిత్యం ఎదురయ్యేవే. వీటన్నిటి నుంచి మనల్ని మనము కాపాడుకోవాలంటే ఆ భగవంతుని పాదాలను పట్టుకోవడం ఒక్కటే మార్గం. ఈ కథ మీకు నచ్చినట్లయితే భగవంతుని పట్ల మీకున్న భక్తిని తెలియజేస్తూ శ్రీకృష్ణుడు అంటే మీకు ఇష్టమైతే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేసి ఈ విశ్వానికి తెలియజేయండి. ఈ అద్భుతమైన జ్ఞానాన్ని మీ ఆత్మీయులతో పంచుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ను ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుసుకుందాం. నమస్తే.